మరణమైన తారీఖు ఇంకా రాలేదు. అనేక మంది పుట్టిన దినమున పుట్టినారు, చనిపోయినారు. మనమైతే ఇక్కడ ఉన్న మనమైతే పుట్టిన వారమే కానీ పుట్టిన దినమున చనిపోయిన వారము కాదు, ఇంకా బ్రతికి ఉన్నటువంటి వారము మనము. అయితే తల్లి గర్భంలో అవయవ నిర్మాణం అంతా జరిగింది. పూర్ణ స్వరూప లక్షణాలతో మనం పుట్టాము, భూమి మీద పడ్డాము, ఇప్పటికీ ఉన్నాము. ఏం జరుగుతుంది? ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్న వారిగా ఉన్నాము. ఏంటి జీవితము? భావానికి వస్తున్నా. ఏమిటి జీవితము? పుట్టిన వారము జీవిస్తూ ఉన్నాము కానీ పోరాటములో ఉన్నాం. ద లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాటిల్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. వి ఎంటర్డ్ ఇంటు ద బ్యాటిల్ లైఫ్. పుట్టినాము కానీ, ప్రాణంతో ఉన్నాము కానీ సమస్యలో ఉన్నాము. ఏమిటి సమస్య? వ్యాధులు వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. మనం వ్యాధులు రాలేదు, చనిపోలేదు, వచ్చినా కానీ బ్రతికే ఉన్నాము, బ్రతికిపోలేదు. కానీ మరొక అంశం అదేమిటి అంటే, మనం జన్మించి జీవిస్తున్నాము కానీ వ్యాధులతో పోరాటము, సమస్యలతో పోరాటము, మరణముతో పోరాటము, ఇన్ని రకాల పోరాటాల్లో ఉంటున్నాడు మానవుడు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? చూడండి, ఏమిటి పోరాటము? వ్యక్తులకి మధ్య పోరాటము. ఇలా ప్రపంచ అంతటిలో మనం చూస్తే దేశాలకి మధ్య పోరుబాట. విత్ ఇన్ కంట్రీ కూడా రాష్ట్రాలకి మధ్య పోరు, పట్టణాలకి మధ్య పోరు, కుటుంబానికి మధ్య పోరు, భార్యాభర్తల మధ్య పోరు, అన్నదమ్ముల మధ్య పోరు, ఇరుగు పొరుగు వారి మధ్య పోరు, ధనిక పేద అనే వారి మధ్య పోరు, విద్యాహీనత మధ్య పోరు, రంగుల మధ్య పోరు, భాషల మధ్య పోరు. ఎన్ని రకాల పోరు ఉన్నది మాట ఈనాటి మానవ సమాజంలో. అబౌవ్ ఆల్, వీటన్నిటికన్నా మిన్నగా వ్యక్తుల మధ్య, దేశాలకి రాజ్యాలకి ఇరుక్కి పొరుగు మధ్య పోరులు కాదండి. నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ మాత్రమే కాదు, విత్ ఇన్ ద పర్సన్, వ్యక్తిలోనే పోరాటము ఉన్నది. వ్యక్తిలోనే పోరాటము. Everyone is 2 in 1. ప్రతి మానవుడు కూడా రెండై ఉన్నాడు. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. ఆత్మ విరోధముగా శరీర విరోధం, ఆత్మయు ఎల్లప్పుడూ ఒకదానికి ఒకటి కేవలం విరోధముగా పోరాడుచున్నవి. వెలుపల పోరాటములు కాదండి. మోర్ దెన్ దట్, విత్ ఇన్ ద పర్సన్ there are 2 things, positive and negative, physical and spiritual. Physical is the body, spiritual is the soul. ఆత్మకు శరీరానికి విరోధముగా పోరాటము, నీతికి అనీతికి మధ్య పోరాటము, భౌతికము ఆధ్యాత్మిక మధ్య పోరాటము. బైబిల్ ఒక మాట ఉన్నది, ఎందుకు సంఘములో కూడా యుద్ధములు పోరాటములు జరుగుతున్నవి? వాటికి సమాధానం ఏం చెప్తున్నాడు? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడుచున్న భోగేచ్ఛల నుండి. విత్ ఇన్ ద పర్సన్ దేర్ ఆర్ 2, నార్త్ అండ్ సౌత్, లెఫ్ట్ అండ్ రైట్, ట్రూత్ అండ్ అన్ట్రూత్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. ప్రియమానవ ఈ రాత్రి కాల సమయంలో గ్రహింపునకు రండి.
నీలోనే పక్షము ప్రతిపక్షము ఉన్నది. ప్రతి ప్రభుత్వం పక్షము, అధికార పక్షము, ప్రతిపక్షం ఉంటుంది. ఆ రెండు ఇప్పుడు క్వైట్ కాంట్రరీగానే పనిచేస్తూ ఉంటాయి. విత్ ఇన్ ద లైఫ్, విత్ ఇన్ ద పర్సన్ దేర్ ఈస్ టూ డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉన్నవి. అవి ఏమిటి అంటే ట్రూత్ అండ్ అన్ట్రూత్. ఈ రెండు ఒకదానికి ఒకటి విరోధంగా పనిచేస్తున్నవి. కాబట్టి పిల్లరా, ఇది పోరాటము, ఇది ఒక బ్యాటిల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనిషి పుట్టిన తర్వాత తనలోనే పక్షము ప్రతిపక్షము, శరీరము ఆత్మ, ఈ రెండు ఒకదానికి ఒకటి కాంట్రవర్సీగా ఉండి ఒకదాన్ని ఒకటి ఏకీపించకుండా శరీరము ఆత్మను హీనపరచాలని, ఆత్మ శరీరాన్ని హీనపరచాలని, ఆత్మ నీ దేహంను ఓవర్కమ్ చేయాలని, నీ దేహం అనే ఫిజికల్ నేచర్ నీ స్పిరిచువాలిటీని ఓవర్కమ్ చేయాలని. యువర్ లుక్స్ లైక్ వన్, బట్ విత్ ఇన్ యూ దేర్ ఆర్ టూ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అగైన్స్ట్ టు ద ఈచ్ వన్. దట్ ఇస్ ద హ్యూమన్ లైఫ్. నీలో శరీరము ఇది కావాలంటుంది, ఆత్మ వద్దంటుంది. యోసేపు అని ఏమన్నా చూడు, పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పొతిఫర్ భార్య అతన్ని ప్రేమిస్తుంది. నువ్వు నాకు కావాలంటుంది. ఐ వాంట్ యు మై డియర్, ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ ఇన్ యూ, నువ్వు నాకు కావాలి అంటుంది. షీఈస్ డిజైరింగ్ దట్ యంగ్ మ్యాన్, బట్ దట్ యంగ్ మ్యాన్ జోసెఫ్ ఈజ్ నాట్ డిజైరింగ్ హర్. ఎవరు ఆమె అతను కోరుకున్నారో ఆమెను అతను కోరుకోవడం లేదు. ఎందుకంటే ఈజ్ ఎ స్పిరిచువల్ బాయ్. ఆ అమ్మాయిలో శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఆమె శరీరము బలమైనది, ఆత్మను వంచి చేయరాని పాపము చేయడానికి ఇది కమింగ్ ఫార్వర్డ్. కానీ యోసేపు సంగతి చూసినట్లయితే యోసేపు కూడా యవనస్తుగా ఉన్నాడు, కానీ యోసేపులో కూడా శరీరము ఆత్మ ఉన్నది. కానీ యోసేపు దేవుని కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి, దేవునికి ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి, యోసేపు తన ఆత్మను బలకరం చేసుకుని ఆత్మతో ఏకీభవించి ఆత్మపక్షముగా తన దేవుని కూడా ఐక్యపరచుకుని ఆ శరీరంతో పోరాడితే తన శరీరాన్ని తను జయించాలని. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించదు. ఆత్మచేత శరీర క్రియలను చంపండి. దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్. కిల్ ద సిన్ఫుల్ నేచర్ విత్ ద స్పిరిచువల్ నేచర్. దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఇన్ యువర్ మైండ్. ప్రతి వాళ్ళ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నవి. టు విచ్ యు బికమ్ ఎ స్లేవ్. నేను దైవాత్మ బలము ఉన్నట్లయితే, దైవాత్మను నువ్వు చోటించినట్లయితే, if the person you incline the spirit of God, you can fight with the physical desires and you can overcome them. That is itself is the ism. This is my belief. Overcoming the sin is the ism. ఏ నమ్మక విశ్వాసంలో ఉన్నప్పటికీ నీ యొక్క పాప స్వభావం నువ్వు జయించలేకపోయినట్లయితే, నువ్వు ఏ ఇజంలో ఉన్నా, ఏ పేరులో ఉన్నా, విత్ ఇన్ యాక్షన్లో దేర్ ఇస్ నో ఇజం ఇన్ యువర్ లైఫ్. దేవుని నమ్మినారంటున్న వాళ్ళారా, సమరస్వి ఉన్నది, ధర్మశాస్త్రం పాటిస్తూ ఉన్నది, యాకోబు బాగుని త్రాగుతున్నట్టున్నది, యాకోబు మా పితడు అంటున్నది, తరతరాల మీద క్రీస్తుని ఉన్నవారం అంటుంది. ప్రభుత్వం మాట్లాడుతుంది. ప్రభు అన్నారు, నీవు ఇచ్చిన నీళ్ళు తాగితే మళ్ళీ దప్పిక అవుతుందమ్మా, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే మళ్ళీ దప్పిక అవుదమ్మా అని కాంట్రవర్సీ ఉన్నటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆమెకు అర్థం కావట్లేదు. తరతరాలుగా ఉన్న నా నమ్మకము కొట్టేస్తాడేంటి? ఇతను ఎవరు వచ్చి అతని మతము లేక అతని నమ్మకము అతను గొప్పతనం అంటాడేంటి? ఈజ్ మై ఇజం లెసర్ దాన్ హిజ్ ఇజం, ఈజ్ హిజ్ ఇజం గ్రేటర్ దాన్ మై ఇజం అని వాదిస్తూ ఉన్నది. ప్రభు ఒకే మాట చెప్పినారు, ఈ నీరు త్రాగువాడు మళ్ళా దప్పికొంటాడు, నేను ఇచ్చిన తాగితే మళ్ళా దప్పికొనడు. God is bringing her to the point of understanding. In John's Gospel 4th chapter,
ఈ నీరు త్రాగుడు మళ్ళా తప్పికొంటాడు. నేను నీ వానికి ఇచ్చిన నీళ్లు వాట్ ఐ గివ్, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే ఎన్నడూ తప్పుకోను. ఎన్నడూ తప్పికొను. ఇంకో లెక్క చెప్తాను మీకు. విద్యావంతులైన వాళ్ళ మన లెక్కలు ఉన్నాయి. లెక్కల్లో 3 ఉన్నాయి ఫార్ములాస్: మల్టిప్లయింగ్, ప్లస్ అండ్ మైనస్. We born with a sinful nature. What formula you want to follow? పుట్టుతో పాపిగా పుట్టిన నీవు ఆ పాపానికి, ఆ పాప స్వభావానికి నువ్వు తప్పు చేయాలనుకుంటున్నావా? ఎవరి భార్యలాగా? పొత్తిఫరు భార్యలాగా. యోసేపు ఏమన్నాడు? No. You are desiring me, but I am not desiring you. Physical aspect, physical nature is desiring and he is seeking for the boy. But ఈ కురవాడు ప్రభువుని కలిగి ఉన్నాడు కాబట్టి తన జీవితంలో దేవునికి ఆత్మను కలిగిన వాడైండి తనలో ఉన్న పాపాన్ని జయించినాడు. The Joseph, by receiving God, he overcome the sinful nature which is within him, but it is not so in her life. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి కాల సమయం అందు ఆ స్త్రీ ఒక శరీరముతో తన ఆత్మ బలహీనపరుచుకుని ఎదురు వ్యక్తి యొక్క ఆత్మను కూడా బలహీనపరచాలని చూస్తుంది. కానీ యోసేపు దేవుని బలం కలిగి ఓడయండి తాను తనలో ఉన్న శరీరాన్ని ఎదిరించి శరీరానికి లోబడకుండా దేవుని ఆత్మకు లోబడి ఆమె శోధిస్తున్నా సరే ఆమెకు లోబడకుండా ఆమె శరీర ఇచ్చకు ఈ వ్యక్తి శరీర ఇచ్చ తోడు చేయకుండా ఆమె శరీర ఇచ్చకు లోబడి ఉండగా యోసేపు దేవుని ఇచ్చకు లోబడిన వాడయ్యండి ఆమెకు ఆశను నిరాకరిస్తున్నాడు. when you receive him, యేసుని అంగీకరించినట్లయితే you can overcome the sin and its nature from your life. If not, ఇతర ఉన్న వ్యత్యాసం ఏంటో అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ మానవ జీవితంలో పుట్టిన తర్వాత మనం బ్రతికి ఉన్నాము కానీ మన శరీరము ఆ ప్రాణం ఆత్మ మనలో ఉంది కానీ మన సహజంగా ఏం జరుగుతుందంటే మన ప్రాణము ఆత్మని వాడకం చేస్తుంది ఈ యొక్క పొత్తిఫరు భార్యలాగా. కానీ యోసేపు దగ్గరకు వచ్చేపాటికి యోసేపు స్పిరిచువల్ ఆస్పెక్ట్లో టర్న్ అయ్యాడు కాబట్టి ఆత్మ బలముతో తనలో ఉన్న శరీరమనే చంపుతూ ఉన్నాడు. విత్ ఇన్ హిమ్ హీ గాట్ ద విక్టోరియస్ లైఫ్. ప్రియమైన క్రైస్తవ సంగమా, ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంతో ఏం చేస్తున్నావు? నీ దేహం అనే బంతితో ఏం ఆడుతున్నావు? నీ ప్రాణం అనే నీ యొక్క ప్రాణముతో ఏమి ఆడుతున్నావు? నీ శరీరముతో పాపానికి చోటిస్తున్నావా? నీ శరీరముతో దేవుని బలాన్ని ఐక్యపరుచుకొని పాపాన్ని ఎదురిస్తూ ఉన్నావా? ఎలాంటి రకమైనటువంటి విశ్వాసం మెట్లోనే ఉన్నావు? ఒకసారి మీరు ఆలోచించండి. జీవితకాలం అంతా పోరాటము, శరీరంకి విరోధంగా ఆత్మ, ఆత్మ విరోధంగా శరీరము, ఒకదానికొకటి విరోధముగా పోరాడుచు ఉన్నాయి. ఇదే క్రైస్తవ జీవితము, ఇదే విశ్వాస జీవితము. ఉదాహరణకి ఒక ఆట తీసుకుందాం. ఏమిటి ఆట? ఇక్కడ ఒక గేమ్, ఇక్కడ ఒక టీం ఉంది, ఇక్కడ ఒక టీం ఉంది. ఈ రెండు టీము కలిసి ఒక ఆట ఆడబోతున్నారు. ఈ టీంలో 5 ఉన్నారు, ఈ టీంలో 5 ఉన్నారు. వీరొక వైపున వారొక వైపున. ఈ టీం మీద ఆ టీం మీద 2 టీములు కలిసి ఆట ఆడుతున్నారు. ఈ టీము వాడిని ఓడించాలని, ఆ టీము ఈయన్ని ఓడించాలని. అలాగే నీ శరీరములో శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇక కామము, క్రోధము, మదము, మోహము, మాత్సరం అనేటువంటి ఈ స్వభావం నీలో ఉన్నవి. వీటిని నీవు ఓవర్కమ్ చేయాలి, వీటిని నీవు జయించాలి. ఆ పొత్తిఫరు భార్య శరీరముతోనే ఆత్మను ఓడించుకుంటుంది. యోసేపు ఆత్మ బలముతో శరీరాన్ని జయిస్తూ ఉన్నాడు.
అంటే సమరస్య దగ్గర ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈ నీరు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, నేను ఇచ్చిన తాగితే మరలా దప్పికొండని చెప్పాడు దేవుడు. అప్పుడు చివరికి ఆ ప్రభు యొక్క కాన్వర్సేషన్లో షీ డిజైర్డ్ అండ్ యాక్సెప్టెడ్. ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా అని అడిగింది ప్రభు అని. అప్పుడు ప్రభు ఆమెగా జైలిచ్చారు ఆయన. అప్పుడు ఐదుగురితో పాపనకు బెండ్ అయిపోయిన ఈ అమ్మాయి ప్రభు యొక్క శక్తి ఆమెకు వచ్చేపాటికి ఆత్మ బలము పెరిగి ఐదుగురితో పాపం చేస్తున్న బలహీనమైన జీవితాన్ని జయించింది. దట్ ఈస్ ద ఇజం. ద చేంజ్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఇజం. అదే మార్పు. ఆ మార్పు నువ్వు కలిగి ఉన్నావా? అదే జీవితంలో యుద్ధము. మన యుద్ధ భూమిలో ఉన్నాము, యుద్ధ రంగంలో ఉన్నాము. మతము నమ్మకము, విశ్వాసం అంటడము కాదు. ఆర్ యు ఓవర్కమింగ్ ద సిన్ఫుల్ నేచర్? నీలోన్న దేహము పక్షముగా ఉన్నది, ఆత్మ పక్షం ఉన్నది. దీని వాక్యం ఆత్మ విరోధంగా శరీరం ఆత్మ ఒకదానికి కూడా ఎల్లప్పుడూ కేవలం వ్యతిరేకముగా పోరాడుచున్నవి. ఎవరిది విజయము? క్రైస్తవ జీవితం అనగా శరీరం యొక్క ప్రతి ఆశను, ప్రతి ఆలోచనను ఆత్మబలం చేత దాన్ని క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో ఆశలతో సిలువ వేసి ఉన్నారు. దానిని సిలువ వేయడమే, దాన్ని ఓడించడమే విశ్వాస జీవితము. ఇజం మీన్స్ నథింగ్ బట్ ఓవర్కమింగ్ ద సిన్ఫుల్ థింగ్స్ ఆఫ్ లైఫ్. అది మీరు గ్రహించండి. అదే జయము. వాలీబాల్ ఉంది, అటు ఒక టీం ఇటు ఒక, ఏ బాల్ అయినా సరే, వాలీబాల్ అయినా లేకపోతే రింగ్ టెన్నిస్ అయినా, బ్యాట్ అది ఏ రకమైన ఆట అయినా సరే, రెండు టీముల మధ్య ఆట ఆడుతూ ఉంటారు. నీలోనే రెండు టీమ్స్ ఉన్నవి. వన్ టీమ్ బిలాంగ్స్ టు ద ఫిజికల్ అండ్ ద సెకండ్ టీమ్ బిలాంగ్స్ టు ద స్పిరిచువల్. ప్రతి సందర్భంలో, ప్రతి తలంపులు, ప్రతి ఆశలు, ప్రతి కోరికలు, ప్రతి సందర్భంలో కూడా ద బ్యాటిల్ ఇన్ బిట్వీన్. వాట్ డెసిషన్ తీసుకోవాలంటే, వాట్ డెసిషన్ యూ విల్ టేక్? ఫిజికల్ డెసిషన్ ఆ స్పిరిచువల్ డెసిషన్. ఫిజికల్ అనేటువంటిది ఫిజికల్ డెసిషన్ తీసుకోమంటుంది, స్పిరిట్ అనేది స్పిరిచువల్ డెసిషన్ తీసుకోమంటుంది. కానీ నీవు దేనికి లోబడిపోయిన వ్యక్తి ఉన్నావో, దేనికి నువ్వు చోటించిన వ్యక్తి ఉన్నావో, ఇఫ్ యూ కమిటెడ్ యువర్ లైఫ్ టు ద గాడ్, then with the spirit of God you can overcome the body, you overcome the physical desires, then you will be successful person in the life. కాబట్టి మీరు గమనించండి, ఈ దేహంలోనే రెండు టీములు కాదు, మధ్య బ్యాటిల్ కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఆట కాదు, నీలోనే రెండు వేరు పదార్థాలు ఉన్నాయి. సోల్ అండ్ బాడీ ఈజ్ ఎ కాంట్రరీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఒకే జీవితంలో ఒక పక్షముగా శరీరం ఉన్నది ఆత్మను ఓడించాలని, నీ ఆత్మ ఉన్నది శరీరం ఓడించాలని. దిస్ ఈజ్ ద లైఫ్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యూ కెన్ బి సక్సెస్ఫుల్. ఫిజికల్ థింగ్స్ అన్నిటిని వాటిని రద్దు చేసి ఆత్మీయ నిర్ణయాలను తీసుకుంటావు. దేర్ యువర్ సక్సెస్డ్ ఇన్ యువర్ లైఫ్. నేను ముగిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో. ప్రేమైన సంఘమా, మతము అనే పేరు చేత నీవు నీ జీవితాన్ని అనర్థకం చేసుకోవద్దు, బలహీనపరచుకోవద్దు. యజం అనగా, నమ్మకం అనగా, దేవుడు అనగా దాని అర్థం ఏంటంటే, కెన్ యూ ఓవర్కమింగ్ ద ఫిజికల్ నేచర్స్ విత్ ద స్పిరిచువాలిటీ? ఆత్మీయత అనే దానితో నీ శరీరాన్ని అనుక్షణం జయించగలిగినట్లయితే యు ఆర్ ది విన్నర్ ఆఫ్ ద లైఫ్. నీ విజయపేరం మోగిస్తున్నావు. నువ్వు చనిపోయినప్పుడు ఏమవుతావో తెలిసినా, నీ ఆత్మ భూమి మీద ఉండగానే శరీరం అనే దాన్ని ప్రతి యుద్ధములో కూడా ఆత్మ చేత శరీరకీలను చంపేసావు. కాబట్టి యువర్ ది విన్నర్, యువర్ ద రన్నర్. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేనికి రాజ్యానికి వెళ్ళిపోతుంది. ఈ జీవితం అనే బ్యాటిల్ సమయంలో నీవు ఆత్మీయతనే ఓడగొట్టుకుంటూ, శరీరం అనే ఆశలనే నెరవేర్చుకుంటూ శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి, పాపానికి చోటిచ్చి నీ జీవితంలో అలా నడిపించుకొచ్చున్నట్లయితే నీకు ఇదేమో ఇక్కడ చివరిగా నువ్వు కన్ను మూసిన తర్వాత నీ ఆత్మ శిక్షకి వెళ్ళిపోతుంది. అదే సక్సెస్ఫుల్గా నువ్వు ఆత్మను బలముతో నీ శరీరాన్ని జయించినట్లయితే
నీవు విన్నరమైపోతావు, జయ సంబంధపడతావు. జయించు వారికి పరదేశంలో ఉన్న దేవర్ష ఫలాన్ని దేవుడు భుజింప చేస్తానంటున్నాడు. ఆఫ్టర్ డెత్ టు వేర్ యు ఆర్ గోయింగ్ టు బి. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్నట్లయితే యూ మస్ట్ బి విన్నర్ ఆన్ ద ఎర్త్. దేవుని బలముతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో, ప్రధాన శక్తితో నీ శరీరమును అనుక్షణము పోరాడి దాన్ని ఓడించి దాన్ని జయిస్తూ జయబేరి మోగించుకుంటూ ప్రతి ఇన్సిడెంట్లోనూ, ప్రతి తలంపులు, ప్రతి ఆశలు, ప్రతి కోరికలు, ప్రతి సందర్భంలో నీ శరీరాన్ని ఆత్మతో ఓడిస్తున్నట్లయితే నీ ఆత్మ పొలానికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా నీలో శరీరమే ప్రతి ఆత్మీయ విలువలను హీనపరుస్తూ ఉన్నట్లయితే ఆఫ్టర్ యూ డై, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. దిస్ ద టైమ్, వీఆర్ ఇన్ ద గేమ్, వీఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఈ జీవితంలో ఉన్నాము, ఈ జీవితం అనేటువంటి ఆటలో ఉన్నాము, ఈ జీవితం అనే పోరాటంలో ఉన్నాము. వీఆర్ ఇన్ ద బ్యాటిల్. ఆత్మచేత శరీరాన్ని జయిస్తున్నావా, శరీర బలంతోనే ఆత్మను ఓడిస్తున్నావా? నువ్వు పరలోకం వెళ్ళాలనుకున్నట్లయితే దిస్ ద టైమ్, హ్యావ్ ఎ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ ఓవర్కమ్ ద సిన్ఫుల్ నేచర్. దేర్ బై యూ కెన్ బి ఇన్ హెవెన్. ఆర్ ఎల్స్ అలా కాకపోయినట్లయితే శరీర పాప స్వభావంతోనే ఉండి ఆత్మగారిని చంపుతూ ఉన్నట్లయితే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఓడిపోయిన వ్యక్తివై నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో దయచేసి మీరు గమనించండి. మనం భూమి మీద పుట్టాము, చనిపోయి పుట్టిన వారు ఉన్నారు, మనం బ్రతికి పుట్టినాము, బ్రతుకుతూ ఉన్నాము. మళ్ళీ మనం చనిపోయే లోపల ఫ్రమ్ బర్త్ టు ద డెత్ అనే మధ్యలో ఉన్న కాలముతో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఆర్ యు గోయింగ్ టు సేవ్ యువర్ సోల్ బై కిల్లింగ్ ద ఫిజికల్ నేచర్, by basing the physical nature, if you want to kill the spiritual things? Either this or that. Decide yourself and save your life. May God bless you. Thank you.